మేము ఈ పికాసో పెయింటర్ని అమెరికా నుంచి తెచ్చుకున్నామండి. అదే టెక్సాస్ నుంచి. అయితే ఈ పికాసో పెయింటర్ యొక్క ఫేమస్ ఏంటి అంటే, ఈ పికాసో పెయింటరు కింద ఏమీ వేసుకోడు. ఒక డైపర్తోనే ఇంట్లోకి వచ్చేస్తాడు. కాకపోతే వచ్చిన తర్వాత ప్రతి గోడని బాగా పరిశీలించి తనకి సాధ్యమైన రీతిలో పెయింటింగు బాగానే వేస్తాడు. అయితే ఈ పెయింటింగ్ యొక్క అర్థం మాకు అర్థం కాలేదు. చాట్‌జీపీటీ అదేవిధంగా ఏఐ టూల్స్ కొన్నిటిని వాడితే ఆ పికాసో పెయింటింగ్‌లో చాలా అర్థాలు ఉన్నాయని చెప్పి అన్నారు. అయితే ఈ పెయింటర్‌కి పెయింటింగ్ ఏసే ముందు కొంచెం గోడలన్నీ కూడా నీట్‌గా తయారు చేసి ఇవ్వాలి. అదిగోండి గోడలన్నీ కూడా నీట్‌గా తయారు చేస్తున్నాం. చూసారా పెయింటింగు? కనబడుతుందా? ఆ పెయింటింగ్‌లో మీకేమైనా కనబడుతున్నాయా? ఆ పెయింటింగ్ ఆంతర్యం ఏంటో, అర్థం ఏంటో అనేది. చూడండి ఆ పెయింటర్‌కు గోడలే కాదు, కింద కూడా ఎక్కడైనా నీట్‌గా కనబడితే అక్కడ కూడా పెయింటింగ్ వేస్తాడు. మీకు నచ్చితే ఉంచుకోవచ్చు, లేకపోతే పెయింటింగ్ తీసేయొచ్చు. చూడండి బొమ్మలకి, గోడలకి, అదేవిధంగా క్రిబ్‌కి కనబడుతుందంట పెయింటింగ్స్ ఆ అబ్బాయి వేసేవి. కొంచెం కాస్ట్లీ పెయింటర్ అండి. మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి. కొంచెం వెయిటింగ్ లిస్ట్లో ఉన్నా కూడా మిమ్మల్ని ప్రయారిటైజ్ చేసి మరి మీ ఇంటికి పంపిస్తాము. కాబట్టి మీ ఇల్లుని అందంగా చూడముచ్చటగా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా 10 మందికి చెప్పొచ్చు ఈ పెయింటింగ్లు ఎక్కడ దొరుకుతున్నాయని ఎవరైనా అడిగితే. ఖచ్చితంగా అడుగుతారు, ఇంత మంచి పెయింటింగ్లు ఎక్కడ దొరకవు కాబట్టి. వీలుంటే చెప్పండి ఎవరికైనా ఈ పెయింటింగ్లు ఎక్కడ ఉన్నాయో, ఎలా ఉన్నాయో అనేది.